అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అలాగే ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బోధన చిరాకు లేకుండా జరగాలి. బోధన చిరాకు లేకుండా జరగాలి. వ్యామోహాలు, భ్రమలు లేదా సరికాని లక్షణాలను వ్యక్తిగత అన్వయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి. మళ్ళీ చదవది. వ్యామోహాలు, భ్రమలు లేదా సరికాని లక్షణాలను వ్యక్తిగత అన్వయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి. ఒక్కొక్కటి చెప్పు. వ్యామోహం వ్యామోహం కూడా చిరాకు తెస్తుంది నాకు. ఒక దాని మీద ఇప్పుడు డబ్బు అంటే వ్యామోహం. మనకి ఆ డబ్బు మీద వ్యామోహం ఉన్నప్పుడు ఆ డబ్బు సంపాదించాలనే కోణంలో ఆ డబ్బు ఎవరైనా ఖర్చు పెడుతుంటే తట్టుకోలేకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, ఆ వ్యామోహం పెరిగి 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 ఆ సంపాదిస్తూ జీవితంలో ఇంకా ఏమీ చూడరు, ఇంకా కొట్టే అన్నమాట. ఆ బిజినెస్ సంపాదన అంట అలా చూస్తూ ఉండే కొద్దీ ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. వ్యామోహం, భ్రమలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే సరే, ఉన్నదాన్ని సరిగా అంటే ఆపోజిట్ గా అర్థం చేసుకున్నప్పుడు భ్రమల్లోకి అంటే మొన్న ఒక అమ్మాయికి కళ వచ్చింది. కళలో తను ఒక బిడ్డను ఎత్తుకున్నట్టు ఉంది అని అంటది. ఆ బిడ్డ కొంచెంసేపు బొమ్మలా కనిపిస్తుంది అంటది. అంటే బయట విషయాలన్నింటినీ అమ్మాయి ప్రతిదానికి భ్రమలుగా ఫీల్ అవుతుంది. బయట ఏమన్నా జరిగినా కానీ ఓకే ఇది నిజమై ఉంటదేమో, అది నిజమై ఉంటుందేమో అని అలా ఫీల్ అవ్వడం అనేది ఎక్కువైపోయింది. అలాగా భ్రమల్లో ఉండకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి, ఎవరో కాపాడరు. భ్రమలు లేదా సరికాని లక్షణాలను వ్యక్తిగత అన్వయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలకు రుద్దకుండా చర్చించాలి. భ్రమలు లేకుండా వ్యామోహాలు, భ్రమలు లేదా సరికాని లక్షణాలను అవి సరికాని వాటిని కూడా డిస్కస్ చేయకూడదనే. డిస్కస్ అని అనలేదు మేడం. భ్రమలు లేదా సరికాని లక్షణాలను వ్యక్తిగత అన్వయాలు, వ్యక్తిగతంగా తీసుకొని సరికాని లక్షణాలు కొన్నింటిని వ్యక్తిగతంగా తీసుకుంటాం. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు దాని గురించి బాధపడమా? వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండగలగాలి. ఇప్పుడు కొన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది. అలాగా వ్యక్తిగతంగా తీసుకొని బాధపడకుండా ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. ఓకే. ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి. కోరికలు లేదా అభిప్రాయాలు. అభిప్రాయాలు ఆకాంక్షలు ఇదే ఆంక్షలు పెట్టకుండా ఉండాలి. ఆంక్షలు పెట్టకూడదు, అభిప్రాయాలు రుద్దకూడదు. అంటే ఇప్పుడు నా అభిప్రాయం, ఒక్క నిమిషం. ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి. అభిప్రాయాలు అంటే ఒక అభిప్రాయం పెట్టేసుకోకూడదు. ఇప్పుడు నేను నీ మీద మాధవి ఉంది, మాధవి మీద నేను ఒక అభిప్రాయాన్ని పెట్టేశాను. మాధవి ఇట్లాంటిది అని నేను పెట్టేశాను. ఎప్పుడైతే అభిప్రాయాన్ని పెట్టానో తను మళ్ళీ కనిపించినప్పుడు ఆ అభిప్రాయమే నా బయటకు వచ్చేస్తుంది. ఈ రోజు ఇలా ఉండుండొచ్చు, కానీ రేపు మారిపోవచ్చు కదా. కానీ ఈ రోజు కనిపించినప్పుడు ఏ అభిప్రాయంతో ఉన్నానో అలా అభిప్రాయాన్ని పెట్టినప్పుడు ఇంకా 4 రోజుల తర్వాత తను కనిపించినప్పుడు తను నాకు ఆ అభిప్రాయంలోనే కనిపిస్తుంది. కానీ అసలు అభిప్రాయం పెట్టకుండా ఈ రోజుకి ఇలా ఉందా, ఓకే, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక విధంగా ఉండొచ్చు.
దాన్ని మార్చేసుకొని ఉండొచ్చు. అలాగా అభిప్రాయం అనేది పెట్టినప్పుడు మనము వాళ్ళని పూర్తిగా అంగీకరించలేకపోతాం. యాక్సెప్ట్ చేయలేకపోతాం. అభిప్రాయాన్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు. చిరాకుకు దారి తీసే తగాదాలు, కొట్లాటలు, బంధాల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. అంటే కొట్లాటలు వీటన్నిటికి మనమే దూరంగా ఉండాలి. చిరాకు ప్రమాదాలకు దారి తీసే సందర్భాలలో పవిత్రులు మౌనంగాను, ఉదాసీనంగాను ఉంటారని మాకు చెప్పారు. అంతే. మౌనంగా, ఉదాసీనంగా ఉంటారు. హాని చెయ్యాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదు. ప్రమాదకారక విషయంతో కూడిన చిన్న ఆలోచన కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని తెలుసుకోవటం మంచిది. అంటే ఒక చిన్న ఆలోచన చేసాం. ఆ ఆలోచన ఎంత ప్రభావాన్ని చూస్తదో ఒక్కసారి ఎస్టిమేట్ ఎయండి. ఈ ఆలోచన నుంచి నాకు లోపల భావాలేర్పడ్డాయి. భావాల నుంచి ఏదో ఒక రోజు మాట్లాడాను. ఆ మాట వల్ల ఎదుటివాడు బాధపడ్డాడు. ఆ బాధ మళ్ళీ తిరిగి ఎక్కడికొస్తుంది? మళ్ళీ మనకే వస్తుంది. అంటే ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఆలోచనలు ప్రమాదకారక విషాన్ని మోస్తాయి. అందుకే గొప్ప ఉపదేశకులు, శిష్యులు తెర వెనుక ఉండి పనిచేస్తారు. హ్మ్. దాని వలన విషంతో నిండిన వ్యక్తుల ప్రతికూల ఆలోచనలను ఆకర్షించకుండా ఉంటారు. హ్మ్. అంతే. తద్వారా వారు ఒత్తిడి, కాలుష్యం, ప్రమాదకారకాల నుండి విముక్తి పొంది ఉన్నతంగా సృష్టిస్తారు. హ్మ్. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం అన్ చిరాకు పడి మనలోని ప్రతికూల ఆలోచనలను ఇతరులపై ప్రసరించిన ప్రతిసారి మనం వారికి ఆలోచనల ద్వారా విషం లేదా ప్రమాదకారకాలను పంపుతాము. అంటే ఆలోచనల ద్వారా కూడా ఎదుటివాడిని బాధిస్తున్నాము. అటువంటి ఆలోచనలు కూడా చేయకుండా ఉండగలగాలి అని చెప్తున్నారు. అంటే ఆలోచన తరంగాలు ఆటోమేటిక్‌గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ ఆలోచన తరంగాలు కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తది. అందుకని అందుకే సద్బుద్ధి ఆలోచనలలో ఉండాలి, సద్బుద్ధి భావంలో ఉండాలి, మనస్సులో ఉండాలి. అన్నిట్లోనూ ఆ సద్బుద్ధిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే దాన్ని కలిగి ఉంటామో, మన ఆలోచనలు సరియైనవిగా ఉంటాయి. ఎప్పుడైతే సరియైనవిగా ఉంటాయో, మన యొక్క తరంగాలు ఎదుటి వారికి పోయినప్పుడు కూడా ఎఫెక్ట్ ఉండదు. బాగుంటుందది. కనుక మన ఆలోచన పట్ల జాగ్రత్త వహించాలి. హ్మ్. ముఖ్యంగా శరీరమంతా విషపూరితం అయినప్పుడు. అది. శరీరమంతా విషపూరితం అయిపోయిందంటే, ఇంక ఆలోచనలు ఎంత పీక్‌లో చేసున్నామో మనం అర్థం జేసుకోవాలప్పుడు. అంటే ఆలోచనల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అందుకే ఎరుకుండాలి. సరికాని ఆలోచనలు వస్తున్నాయి అని అనిపించగానే నాకవసరం లేదని కట్ చేసేయాల. ఈ ఆలోచన ఎందుకొచ్చింది అని కొంచెం సేపు ఆలోచించి కట్ చేసేయాల. ఓహ్! ఇలాంటివి రాకూడదు. నేను సరియైన ఆలోచనలు చేయాలి అని మనకి మనమే గైడెన్స్ ఇచ్చుకోవాల. అనుకూల శక్ అనుకూల శక్తితో పూరించబడిన ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, దర్శనాలు, వెలుగును మోసే ఆలోచనలు వ్యవస్థ నుంచి విషాన్ని పూర్తిగా కానీ, కొంత భాగంగా కానీ తొలగిస్తాయి. మళ్ళీ అ చదవది. అనుకూల శక్తితో పూరించబడిన ఆలోచనలు అనుకూల శక్తి అంటే సరి అయినవి. సరి అయిన వాటి గురించి ఆలోచించినప్పుడు అనుకూలమైనవొస్తాయి. ప్రతికూలమైనవి రాకుండా. అప్పుడు అనుకూలమైనవి ఆలోచించినప్పుడు మంచిగా శక్తొస్తుంది. ఇప్పుడు చక్కగా దేవుడి పాటలు పెట్టుకున్నాం, ధ్యానం చేసుకున్నాం, నామస్మరణలో ఉన్నాం, చక్కగా పుస్తకాలు చదువుతున్నాం, క్లాసులు వింటున్నాం. వీటన్నిటి ద్వారా అనవసరమైన ఆలోచనలు లేవు కాబట్టి మనకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే అనవసరపు ఆలోచనలొస్తాయో ఆ అనుకూలతను కోల్పోతాం. గొప్ప ఆలోచనలు, హ్మ్. అలాగే దర్శనాలు, దర్శనాలు. ఇప్పుడు ధ్యానంలో మనము నాకు అమ్మవారు కనిపించారు, నాకు వెంకటేశ్వర స్వామి కనిపించారు అని చెప్తారు కదా! అదే దర్శనం.
వెలుగును మోసే ఆలోచనలు వ్యవస్థ నుంచి వెలుగును మోసే ఆలోచనలు వ్యవస్థ నుంచి విషాన్ని పూర్తిగా కానీ కొంత భాగంగా కానీ తొలగిస్తాయి. అంటే వెలుగును ఎప్పుడైతే పెంచుతామో అంటే మనలో ప్రేమతత్వం, ఇవన్నీ ఎప్పుడు ఏకత్వం ఇవన్నీ ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్ గా ఇవి పెరగకుండా ఉంటాయి. విషపూరితమైన ఆలోచనలు పెరగకుండా కట్ చేస్తూ ఉంటుంది ఈ వెలుగు. అంటే ప్రేమ, కరుణ, స్నేహం, ఏకత్వం, కాంతితత్వం, సౌందర్యం, త్యాగం ఇట్లాంటివన్నీ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ కట్ చేయబడతాయి. అందువల్లనే ధ్యానం స్వయంగా స్వస్థతా విధానమే కాక అది అంతరిక్ష సౌందర్యానికి దోహదం చేస్తుంది. అంతే. ప్రమాదకారక విషంతో నిండిన మన శరీరాలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. మనస్సు శరీరాన్ని కలిగిన వారికి దూరంగా ఉండాలి. మన ఆలోచనలతో పోరాడే కన్నా వారి నుంచి దూరంగా ఉండటం మంచిది, ఉత్తమం. అంటే వాళ్ళు మాట్లాడాక ఆలోచనలతో పోరాటం అవన్నీ జరుగుతాయి. అవసరమా ఇవన్నీ? వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది. చిరాకు విషాలు క్రిములను సచేతనం చేస్తాయి. చిరాకు విషాలు క్రిములను సచేతనం చేస్తాయి. చిరాకులో ఉన్నప్పుడు వ్యక్తిలో అవి చురుకుగా వ్యాప్తి చేస్తాయి. అంటే చిరాకు వచ్చినప్పుడు లోపల ఈ క్రిములు ఇవన్నీ యాక్టివ్ అయిపోతుంటాయి. ఇంకా ఎక్కువ యాక్టివ్ అయిపోయి ఇంకా శక్తిని కోల్పోతూ ఉంటాం. చిరాకు విషాలతో ఆరా కలుషితం కానంత వరకు వ్యక్తిలో క్రిములు చేరవు. అది చిరాకుతోటి ఆరా కలుషితం అయిందనుకో వ్యక్తిలో ఉన్న క్రిములు చేరవు. ఆరా కలుషితం కానంత వరకు వ్యక్తిలో క్రిములు చేరవు. సరే, కలుషితం అయితే దెబ్బతీస్తాయి, కలుషితం కాకపోతే చేరవు. చిరాకు జ్వాలలు మన ఆరాను పాడు చేస్తున్నప్పుడు మనం ఇతరులతో సమాచారం నెరపడకపోవటమే ఉత్తమం. అంటే ఇతరులతోటి మాట్లాడటం ఇవన్నీ కొంచెం తగ్గించి సైలెంట్ అయ్యి మౌనంగా ఉండి సాధన చేసుకుంటూ అలా ఉంటే బెటర్. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ చేసామనుకో మళ్ళీ కొత్త ఇవన్నీ ఏర్పడతాయి. అప్పుడు ఆహారం స్వీకరిస్తే ప్రమాదం పెంపొందుతోంది. చిరాకులో ఉన్నప్పుడు ఆహారం స్వీకరిస్తే ప్రమాదం పెంపొందుతుంది. అంతే. ఆ స్థితిలో నిద్రించకూడదు. ఆ పరిస్థితిలో ప్రార్థన చెయ్యాలి. కోపాన్ని నిద్రకు ముందే పోగొట్టుకోవాలి. అంతే. కోపాన్ని కానీ నిద్రకు ముందు పోగొట్టుకోకపోయామా చూడండి అలా అని అన్ని ప్రతికూల పరిస్థితులన్నీ ప్రతికూల ఆలోచనలన్నీ వచ్చేసి కూర్చుంటాయి. అలా అని క్రీస్తు చెప్పారు. చైనీయులు శత్రువులకు చిరాకుతో ఉన్న జంతువుల కాలేయాన్ని ఆహారంగా ఇచ్చేవారు. కోపంగా ఉన్నప్పుడు చిరాకుతో ఆహారం తీసుకుంటే అది విషంగా మారుతుంది. అంటే ఇక్కడ చిరాకుతో అంటే ఇప్పుడు అసలు వాళ్ళని అక్కడ పెట్టడమే ఒకటి. అసలే బాధలో ఉన్నారు. బాధలో ఉన్నప్పుడు ఈ నెగటివ్ ఫార్మేషన్ ఉన్న ఫుడ్ పెట్టారు. ఇంకొంచెం నెగటివ్ ఫార్మేషన్ ఎక్కువైందా లేదా వాళ్ళకి? శరీరానికి సమస్యలు సృష్టిస్తుంది అలా పెట్టడం వలన. ఆహారం తీసుకునే ముందు ప్రార్థన చెయ్యటం కానీ మౌనంగా ఉండటం కానీ చెయ్యాలి. నిజంగా ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయిస్తారు కదా, తప్పకుండా స్కూల్స్ లో కూడా చేయిస్తారు కదా. మొన్న మేము జగ్గి వాసుదేవన్ ఆశ్రమానికి వెళ్తే ఆహారం పెట్టగానే ప్రార్థన చేయించాకే వాళ్ళు తిననిచ్చారు. అవి చిరాకుని దరిచేరనివ్వవు. ఆహారం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు, వాడి వేడి చర్చలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు, వాడి వేడి చర్చలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంటే భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా తినండి. భోజనాన్ని అనుభూతి పొందుతూ తినండి.
అని చెప్పేది అందుకే. ఆ భోజనం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, టీవీ పెడతాం. టీవీలో ఏదో ఒక చెత్త చూస్తుంటాం. ఆ చెత్త మళ్ళీ ఆ చెత్త గురించి మళ్ళీ మనమందరం డిస్కస్ చేస్తుంటాం. ఇయన్నీ చేసినప్పుడు ఆహారం బలంగా మారదు. శక్తినివ్వదు. ఇది సహజం అందరిళ్ళల్లో. టీవీ పెట్టుకొనే తింటుంటారు. అంటే ఈ రోజు నుంచి టీవీ బంద్ చేసి తినాల. తినే ముద్దని అనుభూతి పొందుతూ తినాల. హ్మ్. నేను ఒక ఇంట్లో ఒక కుటుంబంతో ఉన్నాను. వారికి 3 పిల్లలు. తండ్రి రైల్వే స్టేషన్‌లో పనిచేసేవారు. 5 గంటలకు వచ్చి స్నానం చేసి, భోజనానికి కూర్చోగానే ఆవిడ వడ్డించి, పిల్లలు చేసిన అల్లరి గురించి చెబుతూ ఉండేది. ఆయన ఏ రోజు పూర్తిగా భోజనం చేసేవాడు కాదు. హ్మ్. సగంలోనే ఏదో ఒకటి చెప్పి లేచి వెళ్ళిపోయేవాడు. అనేక సార్లు స్నేహితులతో తిన్నాను అని చెప్పి భోజనానికి వచ్చేవాడు కాదు. ఓహ్! మీరు ఇంటి వద్ద భోజనం ఎందుకు చేయటం లేదు అని ఒకరోజు నేను అడిగాను. హ్మ్. దానికి అతను ఇంట్లో తిన్నది నాకు జీర్ణం కావటం లేదు. నా భార్య నా మనస్సులో కల్లోలం సృష్టిస్తుంది. శరీరం దానిని ఇముడ్చుకోవడం లేదు అన్నాడు. ఓహ్! అతను 45 ఏళ్ల వయసులో వ్యాధికి గురి అయి మరణించాడు. హుహు. ప్ర ప్రమాదకారక విషం అంతరించిపోతున్న జాతి యొక్క ఉత్పాతంగా అంటే ఆయన భోజనం గుర్తించబడటమే తినే టయానికి ఆ పిల్లలు గొడవలు చేశారు. ఇవి ఇవి అని మాట్లాడుతూ ఉండేసరికి ఆయనకి తినబుద్ధి పుట్టదు. లేసేస్తాడు. అంతేనా? అంతే మేడం. హ్మ్. ప్రమాదకారక విషం అంతరించిపోతున్న జాతి యొక్క ఉత్పాతంగా గుర్తించబడటమే కాక, దానిలోని విషాన్ని కూడా పరిశీలించాలి. హ్మ్. ప్రమాదకారక విషం సుదూరాలకు సూక్ష్మ శరీరాన్ని దాటి పాకే అవకాశం ఉంటుంది. ఓకే. ఏంటి ప్రమాదకరమైన విషం సు సుదూరాల సుదూరాలకు సూక్ష్మ శరీరాన్ని దాటి కూడా పాకే అవకాశం ఉంటుంది అంటున్నారు మేడం. హ్మ్. ప్రమాదకారకంతో పూరించబడిన ఆలోచనల ప్రభావాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తాము. హ్మ్. ప్రమాదకారకంతో పూరించబడిన ఆలోచనల ప్రభావాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తాము. హ్మ్. సున్నితమైన వ్యక్తులపై వాటి ప్రభావం ఉంటుంది. ఆలోచనలు అంతరిక్షంలో ప్రయాణించి విషాన్ని వ్యాప్తి చేసి మనుషులను కలుషితం చేస్తాయి కనుక ఆలోచనల పట్ల జాగ్రత్త వహించమని బోధన చెబుతుంది. ఆలోచనల పట్ల జాగ్రత్త వహించమని బోధన బోధన చెప్తుంది. చెప్తుంది. అంటే ఎరుకతో ఉండాల. ఎటువంటి ఆలోచన సరియైనవా? సరికానివా? ఎందుకిలా చేస్తున్నానని ఎరుకుండాల. అంతేకాక విష పదార్థాలతో భూమిని వదిలిన వారు తమ కోసం బాధాకర ఉనికిని సృష్టించుకోవటమే కాక వారిపై అంతరిక్ష జ్వాల వర్షిస్తుంది. ఓకే. పునాదులపై ప్రతి వ్యతిరేకత అంతరిక్ష జ్వాలను ప్రతిచర్యకై ప్రేరేపిస్తుంది. కనుక వ్యక్తిగత చిరాకు అనేది మనని వదిలి వెళ్ళిన వారి లోపం అని ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి. వ్యక్తిగత చిరాకు అనేది లోపమని. మనని వదిలి వెళ్ళిన వారి లోపమని ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి. హ్మ్. అది వదిలి వెళ్ళిపోయిన వారి లోపమని గుర్తించగలగాలి. గుర్తించగలగాలి. సూక్ష్మ శక్తులు మనోతలం నుంచి వచ్చే చీకటి వ్యక్తుల సూక్ష్మ మనోశరీరాల ప్రమాదకార విషంతో కలుషితమైనప్పుడు సూక్ష్మ శక్తులు హ్మ్. మనోతలం నుంచి వచ్చే చీకటి వ్యక్తుల సూక్ష్మ మనోశరీరాల ప్రమాదకార విషంతో కలుషితమైనప్పుడు వారి ఆరాలోకి చొచ్చుకుపోయి వారిని విషపూరితం చేస్తుంది. ఒక్కసారి మళ్ళీ చదువమ్మా. సూక్ష్మ శక్తులు హ్మ్. మనోతలం నుంచి వచ్చే హ్మ్. చీకటి వ్యక్తుల హ్మ్. సూక్ష్మ మనోశరీరాలు ప్రమాదకారక విషంతో కలుషితమైనప్పుడు హ్మ్.
వారి ఆరాలోకి చొచ్చుకుపోయి వారిని విషపూరితం చేస్తుంది. అంటే వాళ్ళ ఆరాను కూడా విషపూరితం చేస్తుంది. విషపూరితం చేస్తుంది. ఓకే. అనేక మంది వాహకులు, ఆటో రైటింగ్ వ్రాసేవాళ్ళు, ఉమ్, భిన్న మనోశక్తులు కలవారు ఉమ్. అటువంటి చీకటి జీవులకు ఆవాసంగా మారతారు. ఓకే. ఆటో రైటింగ్ రాసే వాళ్ళు ఇంకా నిమ్న మనోశక్తులు కలవారు ఆ అటువంటి అంటే చీకటి ఆటో రైటింగ్ రాస్తున్నా కానీ అది మాస్టర్స్ ఇచ్చిందా, ఎవరిచ్చింది, చీకటి శక్తులు ఇచ్చినయా అనేది మనం గుర్తించగలగాలి. ఉమ్, వీక్ గా ఉన్న వాళ్ళని ఆ చీకటి శక్తులు లోబరుచుకుంటాయి అని అంటారు. అంతే. వాళ్ళు తరచూ చిరాకు పడుతూ ఉంటారు. అది ఆ సందేశాలు సందేహాస్పద మూలాల నుంచి వస్తున్నాయి అనటానికి సంకేతం. సందేహాలు. వాళ్ళు ఆవాసంగా మారుతాయి అన్నారు కదా మేడం. వాళ్ళు తరచూ చిరాకు పడుతూ ఉంటారంట. అది ఉమ్, ఆ సందేశాలు సందేహాస్పద మూలాల నుంచి వస్తున్నాయి అనటానికి సంకేతమంట. అదే అంటే చీకటి శక్తులు అంటే మనం చెప్పుకున్నాం కదా, మూలంలో ఉండేవి హ్మ్. దుర్గుణాలు. ఆ దుర్గుణాల ప్రభావం వల్లే ఈ చీకటి శక్తుల యొక్క ప్రభావానికి లోనవ్వాల్సి వస్తుంది భౌతికం. అందువల్ల ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. హ్మ్. పాయింట్ ఈ అర్థమైందా? అంటే అట్లాంటి వాళ్ళని ఎట్లా గుర్తించాలి అంటే వాళ్ళెప్పుడు చిరాకు పడుతుంటారు అని అంటున్నారంటారా? వాళ్ళ గుణాలను బట్టి, ఆ! వాళ్ళ మాట వాటిని బట్టి గుర్తించగలుగుతాం కదా. అంటే వాళ్ళు చీకటి శక్తులు అంటే వాళ్ళు చిరాకు పడుతున్నారంటే, ఓహో! వీళ్ళు నిజంగంటే చీకటి శక్తులు వీళ్ళని ఆవహించాయి అని మనం అనుకోవచ్చంటారు. అంటే చీకటి శక్తులు అంటే వాళ్ళలో ఉన్న దుర్గుణాలు వాళ్ళని ఆవహించున్నాయని. అంటే ఈడ అంటున్నారు కదా మేడం పైన ఆటో రైటింగ్ వ్రాసే వాళ్ళని వాళ్ళు ఉమ్. ఆవహించుంటారు. అంటే మంచి వ్యక్తులతో ఆటో రైటింగ్ రాస్తున్నారా? చీకటి శక్తులు ఆటో రైటింగ్ రాయిస్తున్నాయా? అని తెలుసుకోవడానికి ఇలాంటి వ్యక్తులు ఒకవేళ నిజంగంటే మాస్టర్స్ అయితే ప్రశాంతంగానే ఉంటారు. ఒకవేళ వీళ్ళు చీకటి శక్తుల వాళ్ళైతే ఇలా చిరాకు పడుతూ, విసురుతూ అలా ఉంటారని అంటున్నారంటారా? అంతే అంతే. అంటే హ్మ్. అది రావడం కూడా సరిగా ఉండదేమో మరి. నాకు అంత ఐడియా లేదు. మాస్టర్స్ చెప్పింది రాసిన వాళ్ళదైతే ఒకసారి చూశాను. అది ఓకే. చాలా అంటే రైటింగ్ సరిగా ఉండకపోయినా హ్మ్. అది అది సరి అయినదిగా ఉంటది. ఓకే. దివ్యత్వానికి సంబంధించింది. చీకటి శక్తుల శక్తులదైతే ముట్టడి సరిగా ఉండదేమో. హ్మ్. చీకటి శక్తుల ముట్టడి తరువాత అటువంటి శక్తుల కోసం చాలా కాలం వరకు తలుపులు తెరిచి ఉంటాయి. హ్మ్. ఎవరి ఎవరి చిరాకుకు ఎవరి చిరాకుతో లోనైనా అంటే ఎవరు చిరాకుతో లోనైనా హ్మ్. బాధించబడిన వ్యక్తిని రక్షించడానికి గాఢ పరిశీలన అవసరం. అంటే ఒకవేళ చిరాకు పడి వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎదుటివాడు సరి చెయ్యాలి అనుకోండి, వాళ్ళు చాలా పరిశీలించి చెయ్యాలా. తొందరపడి చేశారనుకో వీళ్ళు పోతారు చిరాకులో. హృదయంతో పనిచేసినప్పుడు మాత్రమే చీకటి శక్తుల ముట్టడి నుంచి రక్షింపబడతారు. హృదయంతో అంటే ప్రేమతో. ప్రేమ, కరుణ. అయితే హృదయం నిద్రించకుండా గమనించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇరక లేకుండా ఉన్నాం. మనలోనే చీకటి శక్తులున్నాయి. మన గుణాలే, దుర్గుణాలు. మనలో ఉన్న ఈ ప్రేమ ఇవన్నీ కొంత సైలెంట్ అయిపోయినియి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ లేస్తాయి గదా! ఈ ప్రేమ, కాంతితత్వం, సౌందర్యం, త్యాగం ఇవన్నీ ఏం జేస్తున్నాయి? ఈ చీకటి శక్తుల యొక్క శక్తిని తగ్గించేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఒక్క నిమిషం. హృదయ ఔన్నత్యం మాత్రమే చిరాకు, విషం నుంచి రక్షిస్తుంది. ఔన్నత్యం అంటే ఇవి. ఏకత్వం, ప్రేమతత్వం, త్యాగం, సౌందర్యం, కాంతితత్వం ఇవన్నీ ఆ చిరాకుని తగ్గిస్తాయి. ఎలా చిరాకుని తగ్గిస్తాయి? ఆ ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. సరే వాళ్ళ అవగాహన అలా ఉంది కాబట్టి వాళ్ళకలా అర్థమైంది నేను మాట్లాడింది ఏదైనా అవ్వని. అందువల్ల వాళ్ళకి చిరాకొచ్చింది. కానీ
వస్తే వచ్చిందని పక్కకి లీవ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఈ అవగాహన ఉన్నవాళ్ళు. అవగాహన లేని వాళ్ళు ఆ చిరాకు పడ్డవాడి మీద మళ్ళీ రియాక్ట్ అయ్యి పెద్ద గందరగోళం సృష్టిస్తారు. కానీ అక్కడ ఎలాగ మార్చుకోగలుగుతున్నాం? మన అవగాహన అంటే ప్రేమ ఉన్నప్పుడే ఆ అవగాహన పరిధి పెరుగుతూ ఉండే కొద్దీ మనకి అర్థమవుతది పరిస్థితి. అలా ఉండగలిగే శక్తి మనం పెంచుకోవాల. హ్మ్. విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులకు ప్రవేశ ద్వారం. అంతే. చిరాకు ఉన్న చోట కొత్త వాళ్ళు దానితో లాభపడి విషపూరిత చర్యను పెంపొందిస్తారు. ఏంది? చిరాకు ఉన్న చోట కొత్త హ్మ్. వాళ్ళు దానితో హ్మ్. లాభపడి విషపూరిత చర్యను పెంపొందిస్తారు. కొత్త వాళ్ళంటే వాళ్ళకి అవగాహన లేదు కదా! ఇది చిరాకు, ఇది సరి అయింది, సరికానివన్నీ లేవు. అర్థం కాలేదు. వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల దానికి ఆ ప్రభావానికి లోనవుతారు. చిరాకు కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారకాలు పెచ్చుమీరి క్రమంగా ప్రాణమయ కోశాలలో చీలికలు ఏర్పరచి ఉన్నత శరీరాలలోకి చొచ్చుకుపోతుంది. అంటే చిరాకు రాకుండా మనం ఉండాలి అంటే, మనం ఏవవసరం అయ్యే మాట్లాడాల. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడినప్పుడు మనకు ప్రశాంతత ఉంటది. ఎప్పుడైతే మనకు ప్రశాంతత ఉంటదో చిరాకు దాకా వెళ్ళకుండా ఉంటాం. అలాగా చిరాకులోకి వెళ్ళకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాల. హ్మ్. ఆ చీలికల ద్వారా మానవ ఆరాలో చీకటి శక్తులు స్థిరపడి విషం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తాయి. మళ్ళీ చదవమ్మా లైను. ఇది కంటిన్యూషన్ ఉంది మేడం. మొత్తం చదువుతాను. చిరాకు హ్మ్. కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారకాలు పెచ్చుమీరి క్రమంగా ప్రాణమయ కోశాలలో చీలికలు ఏర్పరచి ఉన్నత శరీరాలలోకి చొచ్చుకుపోతుంది. ఆ హ్మ్. చీలికల ద్వారా మానవ ఆరాలో చీకటి శక్తులు స్థిరపడి విషం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తాయి. ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. హ్మ్. అంటే ఆ! ఇప్పుడు చిరాకొచ్చే ఒక విషయం జరిగింది. దాన్నక్కడికి వదలగలిగితే ఓకే. జ్ఞానం సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని జోడించి. లేకపోతే ఏమవుతుంది? అక్కడ ఈ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట చిరాకొస్తుంటది. ఆ చిరాకు పెరిగే కొద్దీ లోపల మనం శక్తిని కోల్పోతూ ఉంటాం. మనము ఎన్నో కొన్ని వ్యాధులు కూడా రాబోతాయి. ఒక్కసారి ఒక్కసారి మీరే గమనించుకోండి. గమనించుకో ఇవన్నీ ఎంత చెప్పినా సరే ప్రాక్టికల్‌గా మీరు పొందుతారు చూడండి. అప్పుడు మీకింకా క్లారిటీ వస్తది. హ్మ్. హాఫ్ అన్ అవర్ అయింది మేడం. సరే అయితే. అది. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూషన్ చేసుకుందాము. థాంక్ యూ.